చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే రీసర్వేలను రద్దు చేస్తారు. ఇప్పుడు వచ్చేటప్పటికి రీసర్వేలు కొనసాగిస్తారు. అది రీసర్వేకి సంబంధించి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి పచ్చి ప్రచారాలు చేసుకొచ్చారు. తీరా చూస్తే ఇప్పుడు రీసర్వే కొనసాగిస్తారు. రీసర్వే అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. ఇట్ షుడ్ బి డన్. ఎందుకయ్యా అంటే ఖచ్చితంగా రీసర్వేలు చేసినప్పుడు లిటిగేషన్స్ వస్తాయి. అది జగన్ సృష్టించాడు లేకపోతే వైసీపీ అనేటటువంటిది తప్పుడు ప్రచారం చేశారు. ఎందుకంటే దశాబ్దాల తరబడి నడిచిపోయిన 100 ఏళ్ల క్రితం నుంచి నడిచిపోయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు సర్వే చేయాల, రీసర్వే చేయాల. దాంతో ఒకడు 5 గజాలు పక్కనోడిది లాక్కుని ఉండొచ్చు, ఇంకోడు 10 గజాలు లాక్కుని ఉండొచ్చు. సర్వేల్లో తేడాలు ఉన్నాయి కాబట్టినే కదా అసలు రీసర్వే పెట్టింది. అవన్నీ అదేదో జగన్ చేస్తున్నాడు అన్నటువంటి ఒక ప్రచారం చేసి ఆ కాగితాల మీద జగన్ బొమ్మే తప్పు, దాన్ని అడ్డుపెట్టి జగన్ తినేస్తున్నాడు అన్నటువంటి, మీ భూములన్నీ లాగేసుకుని జగన్ మీకు ఒరిజినల్ కాగితాలు ఇవ్వకుండా అవి తాకట్టు పెట్టుకుంటాడంటే నమ్మేశారు జనం. రీసర్వేని రద్దు చేస్తున్నామని నమ్మేశారు. ఇప్పుడు రీసర్వే చేస్తారు. ఎందుకో తెలుసా? రీసర్వే చేసేటటువంటి వాటికి రాష్ట్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం. అంటే ఇప్పుడు అప్పు తీసుకుంటే 50 ఏళ్ల పాటు వడ్డీ కట్టక్కర్లా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది. అందుకే జగన్ పరుగులు పెట్టి చేసింది ఆ పని. అతను పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు. డ్రోన్లు, శాటిలైట్ లింక్స్, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, భారీగా చేసుకొచ్చారు. ఆ చేస్తున్న దాంట్లో ఖచ్చితంగా లిటిగేషన్స్ వస్తాయి. భూమి అంటేనే వివాదం, ఆ వివాదాలు బోల్డ్ వస్తాయి. ఆ వివాదాల ఫైనల్ సెటిల్మెంటే ఇచ్చేటటువంటి కాగితాలు. దాంట్లో వచ్చిన ఆ బాధపడే 10% చూపెట్టి 90% మందిని భయపెట్టేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే కరెక్ట్. రీసర్వేతో అద్భుతాలు జరుగుతుందని ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం. రైతులు ఓకే అంటేనే రీసర్వే చేస్తారు, రీసర్వే కాగితాన్ని ఫైనల్ చేస్తారంటూ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసుకొస్తుంది జ్యోతి.